లక్షటిపేట పట్టణంలోని ఆంధ్రాపూర్ కాలనీలో కడెం కెనాల్ను పూర్తిగా శుభ్రం చేయాలని కాలనీవాసులు పేర్కొన్నారు. గత కొన్ని నెలల నుంచి కాలువలో పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగి నీటి సరఫరా జరగకపోవడంతో రోడ్డుపై నీరు వచ్చి నడవడానికి, వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు తెలిపారు. రాత్రిపూట క్రిమికీటకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సంబంధిత మున్సిపల్ నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకొని ఏపుగా పెరిగిన గడ్డి పొరకలను, చెట్లు, చెత్తా చెదారం మున్సిపల్ శాఖ మరియు నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే ఈ విషయంపై స్పందించి తొలగించాలని కోరుతున్నారు. గతంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు కూడా చేశామని అన్నారు. దయచేసి తమకు కాలువలో పెరిగిన గడ్డిని, చెత్తా చెదారాలను తొలగించి సహకరించాలని కడెం కెనాల్ సమీపంలో నిర్మాణం చేసుకున్న గృహ యజమానులు, ఆంధ్రాపూర్ కాలనీ వాసులు కోరుతున్నారు. నా పేరు పెంజాల రాజేశ్వర్. ఉండేది ఆంధ్రపూర్ ఉత్తర ఏరియా నియర్ కాలువ. మా ఇక్కడేది ఏమంటారు, ఇండియన్ బ్యాంక్ ఏరియాది 33 కాలువ ఇటు పెట్టి మేము ఇల్లు కట్టుకున్నాం. కాలువ వెంబడి అది మున్సిపాలిటీకి కాలువ ఉన్నది. కాలువ నీళ్ళు వస్తున్నాయి. ప్లస్ మాకు రోడ్డు చక్కగా లేదు. మున్సిపాలిటీ ఎన్నిసార్లు చెప్పినా కానీ రేపొస్తాం, మొన్న కూడా వాళ్ళ క్రితం అది చెప్పొచ్చింది. మా ఊళ్ళు మా తోటి మిత్రులు రేపొస్తామంటాను, ఇల్లు వస్తామని అచ్చులు ఒకటే నేను ఇన్నవాడు కాలువ ఉన్నా. నేను ముందే హ్యాండిక్యాప్డ్ మనిషిని. నా మనకు 65 సంవత్సరాలు నాది. వాళ్ళని కాలు నిలబడి అందులో నిలబడి నిలబడ్డా. నేను చాలా ఇబ్బంది ఉంది. ఎంత చెప్పినా కానీ మున్సిపాలిటీలో అంటాను, ఇరిగేషన్ అంటే మున్సిపాలిటీ అంటాను. ఇక్కడన్నా మాకు అది చేసి పిచ్చి మొక్కలు చేసి మాకు కాలువ సాఫ్ చేపించి మాకు మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం. రేపు రాత్రి మేము అనుకుంటున్నాం. ఇవాళ మీరు వచ్చింది మీకు మీ ద్వారా వాళ్ళకు విన్నవించుకుంటున్నాం.